ఇక మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తండ్రి కొడుకుల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు అన్నదమ్ముల వైపు టర్న్ తీసుకుంది. తాజాగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. అన్న విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. మనోజ్ తన 7 పేజీల ఫిర్యాదులో ప్రధానంగా 7 అంశాలను ప్రస్తావించారు. కాగా మంచు విష్ణుకు సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తిపైన కూడా మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. విష్ణుతో పాటు వినయ్, విజయ్, కిరణ్, రాజ్ కొండూరు, శివ, మన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు. ఏకంగా 7 అంశాలపై 7 పేజీల ఫిర్యాదు కాపీని పోలీసులకు అందించారు. తనతో పాటు తన భార్య, పిల్లలకు కూడా విష్ణు నుంచి ప్రాణహాని ఉందని మనోజ్ ప్రధాన ఆరోపణ. అయితే తమ విద్యా సంస్థలు, ట్రస్టుల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగాన్ని బయటపెట్టినందుకు తనను టార్గెట్ చేశారని పోలీసులు చెప్పారాయన. తన కుటుంబానికి రక్షణ కల్పించాలి అంటూ మనోజ్ కోరాడు. అంతేకాదు మనోజ్ మరికొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. తనను చంపేస్తామని బెదిరించారని అన్నారు. తన ఇంటికి కరెంట్ కట్ చేయమని తన పేరుతో విద్యుత్ శాఖకు ఓ ఫేక్ లెటర్ రాశారని అన్నాడు. ఇక తన ఇంటికి నీటి సరఫరా కూడా నిలిపివేశారని ఫిర్యాదు కాపీలో రాసుకొచ్చాడు మనోజ్. చివరికి ఇంట్లో చొరబడి సీసీటీవీ ఫుటేజ్తో పాటు హార్డ్ డిస్క్ ను కూడా దొంగలించారని కంప్లైంట్ చేశాడు మనోజ్. మంచు ఫ్యామిలీ వివాదం సద్దు మణుగుతుందని భావించిన ప్రతిసారి తెరపైకి కొత్త అంశాలలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. మనోజ్ పై దాడి, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిన తర్వాత మోహన్ బాబు మీడియాపై చేయి చేసుకోవడం ఇష్యూ డైవర్ట్ అయింది. దీంతో పోలీసులు కూడా మంచు ఫ్యామిలీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇష్యూ క్లియర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే తమ ఇంట్లోని జనరేటర్లో విష్ణు పంచదార వేశాడని, భయాందోళనకు గురి చేశాడని మనోజ్ ఫిర్యాదు చేశాడు. మనోజ్ ఆరోపణలను ఖండిస్తూ అతని తల్లి పోలీసులకు ఓ లేఖ రాశారు. అప్పటికైనా సైలెంట్ అవుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కంప్లైంట్ కి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇటు మంచు మనోజ్ అయితే మరొకసారి విష్ణుపై కంప్లైంట్ చేశారు. అసలైన ఏ విధమైన కంప్లైంట్ చేశారు? డీటెయిల్స్ ఏంటి సురేష్? మంచు ఫ్యామిలీలో గొడవలకు ఫుల్ స్టాప్ పడేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే వారానికి ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ కనబడుతుంది. మొదట మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు, ఆ తర్వాత మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు పై మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకి మంచు మనోజ్ మరో ఫిర్యాదు చేశాడు. తన అన్న విష్ణుతో పాటు ఆయన అనుచరులు 6 వినయ్తో పాటు మరికొంతమంది తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తూ 7 పేజీల కంప్లైంట్ కాపీని పహాడీ షరీఫ్ పోలీసులకు పంపించడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి తన కుటుంబానికి, తన పిల్లలకు, తన భార్యకు రక్షణ కల్పించాల్సిందిగా అని చెప్పేసి కూడా ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే మోహన్ బాబుకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల పైన హైకోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ రోజుతో ఆ హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్స్ కూడా ముగియబోతున్నాయి. కాబట్టి పోలీసులు మరోవైపు మోహన్ బాబును విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ మరో ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన ఏదైతే కంప్లైంట్ కాపీ చేశారో ఆ కంప్లైంట్ లో అనేక ఆరోపణలు చేశాడు. 7 పేజీల్లో తన అన్న విష్ణుతో పాటు ఆయన స్నేహితులు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. తాను ఏదైతే మోహన్ బాబు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ట్రస్ట్ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి వీటికి సంబంధించిన ప్రశ్నించడంతోనే తనపై కక్ష పెంచుకొని తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మనోజ్ పేర్కొనడం జరిగింది. అసలు మోహన్ బాబు ట్రస్ట్ లో ఏం జరుగుతుంది, విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతున్నాయనే విషయాలు బయటికి తెస్తానని నన్ను చంపే కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. నా భార్య, తల్లిదండ్రులు లేని భార్యను టార్గెట్ గా చేసుకొని విష్ణు ఆయన స్నేహితులతో అనేక చంపే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు, దానిపై కేసు నమోదు చేశారు గతంలోనే. ఇప్పుడు ఆయన ఆ మొదటి ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులని మాత్రమే పేర్కొన్నాడు. 2 పేర్లు, కిరణ్ ఇంకా విజయ్ రెడ్డి అని చెప్పేసి కూడా 2 పేర్లు చెప్పాడు. సీసీ ఫుటేజ్ సంబంధించిన DVRని ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి చొరబడి అక్రమంగా తనపై దాడి చేసిన సీసీ ఫుటేజ్ అంతా ఆ DVRలోనే ఉంది. ఆ DVRని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలని గతంలో ఫిర్యాదులో పేర్కొన్నాడు. మళ్ళీ ఈ ఫిర్యాదులో కూడా
మంచు మనోజ్ ఆ డీవీఆర్ని ఎత్తుకెళ్ళింది వినయ్తో పాటు వినయ్ స్నేహితులే అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఆస్తుల వివాదమే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనోజ్కి రావాల్సిన ఆస్తుల విషయం తేల్చుకునే పనిలో మనోజ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీన్ని పులి స్టాప్ పెట్టే విధంగా కనబడట్లేదు. హైకోర్టు కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు కాబట్టి కుటుంబం ఏదైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే విధంగా పోలీసులు కూడా సమయం ఇవ్వాలని చెప్పేసి సూచనలు చేసింది. కానీ 24 వరకు అంటే ఈరోజు 24వ తేదీ, ఈ రోజుకి హైకోర్టు ఇచ్చిన రిలీఫ్ కూడా మోహన్ బాబుకి అయిపోతుంది. కాబట్టి ఫర్దర్గా మరోసారి మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చి ఈ గొడవలకు గల కారణాలపైన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. బైండ్ ఓవర్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనోజ్ని బైండ్ ఓవర్ చేసి ₹1,00,000 పూచీకత్తు తీసుకున్నారు రాచకొండ కమిషనర్. ఇలాంటి గొడవలకు మళ్ళీ పాల్పడితే సంవత్సరం వరకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయనను హెచ్చరించి పంపించడం జరిగింది. అదే నోటీసులపైన మోహన్ బాబు కోర్టుకు వెళ్ళాడు. కానీ వాళ్ళ కుటుంబంలో వివాదం సర్దుమణుగుతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నప్పటికీ కూడా అది ఇప్పుడు గొడవ సర్దుమణిగేలాగా కనిపించట్లేదు. ఖచ్చితంగా మరో కొన్ని రోజులు ఈ వివాదం జరుగుతూ ఉండొచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే మనోజ్కి రావాల్సిన ఆస్తుల విషయంలోనే ఈ గొడవ జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయని చెప్తున్నాడు. ఆ అవకతవకలు ఏం జరిగాయనేది చెప్పి మనోజ్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుని కూడా పోలీసులు విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.